వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆదర్శ విశ్వవిద్యాలయం నూతన విద్యా విధానం అనే అంశం మీద అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీలక ఉపన్యాసం ఇవ్వడానికి విశ్వవిద్యాలయ పూర్వోపకులపతి ఆచార్య పసలపూడి జార్జ్ విక్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ఆయన చేసినటువంటి అమూల్యమైన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వేసినటువంటి రోడ్లు, ఆయన నాటిన చెట్లు, ఆయన నిర్మించినటువంటి భవనాలు, ఇవన్నీ కూడా విశ్వవిద్యాలయ అభివృద్ధిలో మైలురాళ్లుగా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఆవిర్భావంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి సార్ నాటి తెలుసుకుందాం. సార్ చెప్పండి, యూనివర్సిటీ ఆవిర్భావం ఇక్కడ ప్రారంభించినటువంటి ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? డ్రైవర్ అన్నాను, ఈ కాంపస్ అంతా తిరగడానికి దారి ఏంటంటే దారి వెలుగుబంద వెళ్ళాలండి, అక్కడి నుంచి చూడాలండి అన్నాడు. అలాగే వెలుగుబంద వెళ్ళాం రాజానగరం మీద నుంచి. వెనక్కి వచ్చిన తర్వాత ఇంజనీర్ గారిని పిలిచి ముందు స్ట్రైట్గా లోనకి వెళ్ళడానికి దారి వేయండి అన్నాను. అది ప్రారంభం. రెండో రోజునే తర్వాత ప్రొక్లైన్లో అవి ఇవి పెట్టి మ్యాప్ దగ్గర పెట్టుకుని రోడ్లు వేయమని చెప్పాను. అప్పటికే లేఅవుట్ అయ్యింది, కానీ అది స్ట్రైట్ రోడ్డు లేవు. నేను అన్నీ స్ట్రైట్గా ఉండాలని చెప్పాను. అది మొదటి నిర్ణయం. తర్వాత ఎలాగో ఇవన్నీ జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత వెంటనే మట్టి రోడ్లు వేయండి, మొక్కలు నాటండి అని చెప్పాను. మొక్కలు 200 సంవత్సరాలు బ్రతికే మొక్కలే వేయండి, నీడ ఎక్కువ ఇచ్చేది. ముఖ్యంగా బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం స్టార్టింగ్లో పాతండి అని చెప్పాను. ఆ విధంగా మొక్కలు నాటే కార్యక్రమంలో వేప చెట్లు, గంధం చెట్లు, రావి చెట్లు, నేరేడు చెట్లు ప్రాధాన్యత ఇచ్చి చేయించాం. తర్వాత ఈ మట్టి రోడ్లు వేసాక చివరికి వెళ్ళేటప్పటికి మధ్యలో ఒక చోట 2 గేదెలు పడుకుని ఉన్నాయి. ఏంటిది అంటే చెరువు అన్నారు. మరి చెరువు లేదేంటి అన్నాను. అక్కడో చెరువు ఉందండి అన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాను. అక్కడ లోల్ అయ్యింగే, అందుకని చెరువులు మళ్ళీ చెరువులాగా చేయిందామని ఒక పెద్ద కొలనులు నిర్మించాం. ఆ విధంగా లేఅవుట్ని బట్టి మన సొంత అభిప్రాయాల్ని జోడించామన్నమాట. ఇక్కడ నేను వచ్చేటప్పటికి బిల్డింగ్లు ఎప్పుడూ అయిపోయినాయి, కానీ లేవు. ఢిల్లీ వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన నెలలకు వాళ్ళు వచ్చారు. వస్తే బిల్డింగ్లు ఎక్కడ కట్టాలని అడిగారు. ఈలోగా మాకు ఈ మట్టి రోడ్ల వలన ఒక ఐడియా వచ్చింది. వచ్చిన దానికి వాళ్ళు మళ్ళీ 2 నెలలకి సామాన్లు పట్టుకుని భోపాల్ నుంచి వచ్చారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మేము కడతామంటే ఇక్కడ లారీ ఒకటి దిగిపోయింది, మట్టి రోడ్లు కలవట్లేదు. అప్పుడు అయితే కంకర రోడ్లు వేయించాలి అని మళ్ళీ కంకర రోడ్లు అందుకోసం వేయించాం. సో కంకర రోడ్లు వచ్చాయి, ఎలక్ట్రికల్ కూడా అప్పుడే వచ్చారు. అంచేత వాళ్ళకి నిలువుగా వేసే వాటిని నేను చేసిన మార్పు ఏంటంటే అడ్డంగా వేయమన్నాను. రోడ్లు అడ్డంగా ఇవ్వండి, మెయిన్ రోడ్లో వైర్లు కనపడకూడదు అని చెప్పాను. అదొక చిన్న మార్పు అనమాట. సో అంటే నాకు రాకముందే ఇక్కడ ఒక ప్లాన్ జరిగింది, కానీ దాన్ని కొంచెం రేషనలైజ్గా చేయటం జరిగింది. బిల్డింగులు కట్టినప్పుడు ఉత్తరానికి ముఖం పెట్టి ఉన్న బిల్డింగులు నేను తూర్పు వైపు తిప్పాను. జస్ట్ అదొక టర్నింగ్ అనమాట. అలాగే దానికి కొంచెం వాస్తు జోడించాం. వాస్తు ఏంటంటే ఈశాన్యంలో టాయిలెట్లు ఉన్నాయి, ఒరే నాయన ఇవి నైరుతిలో పెట్టండి అని కొంచెం వాస్తు. ఈ విధంగా పరిస్థితులను బట్టి మనం మన సాంప్రదాయాల్ని వాటిని జోడించడం వలన ఆ బిల్డింగులు ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ CPWD అంటారు, వాళ్ళే కట్టారు. నాకన్నా ముందే ఇవన్నీ నిర్ణయాలు జరిగాయి. కాంట్రాక్టర్లు కూడా నిర్ణయాలు జరిగాయి. ఆయన నేనే ఇచ్చి చేసింది ఏంటంటే అంటే డైరెక్షన్ మార్చడం, కొంచెం గుడ్ లుకింగ్గా కనబడడం. నా ఉద్దేశంలో ఆ రోజుల్లో నేను అదృష్టవశాత్తు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జీవిత చరిత్రలో సజ్జనామూర్తి గారు రాసింది, మరొకటి గోపాల్ అని రాధాకృష్ణ గారి అబ్బాయి రాసిందే. ఆ 2 పుస్తకాలు చదివినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఎలా డెవలప్ చేశారు అనేది నాకు కనపడింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు లోకల్ జమీందారుల దగ్గర నుంచి డొనేషన్లు తెచ్చి బిల్డింగ్లు కట్టించాడు ఆయన. సో అది చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది నాకు.
అంతేకాకుండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న డిపార్ట్మెంట్లన్నీ, అక్కడ ఉన్న టేబుల్స్, చైర్స్, ఈ బెంచెస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని కాపీ కొట్టి ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టారు. అందుకని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఫైనాన్స్ ఆఫీసర్ని రిటైర్ అయిపోయిన అన్ని తీసుకొచ్చి గవర్రాజు గారిని ఇక్కడ మొత్తం ఆంధ్ర యూనివర్సిటీలో ఉండే సర్టిఫికెట్లు, రిజిస్టార్లు, ఇంకా కోడింగు, డీకోడింగు, పేపర్స్ ఇవన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వస్తే అదే రీతిలో డిపార్ట్మెంట్లు పేర్లు ఉండాలని మార్చాం. అదే సందర్భంలో ఒకసారి నేను బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్ళేటోడికి అక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. వీధికి ఒక రకమైన మొక్కలు, అంటే చెట్లు, ఒక వీధిలో చింత చెట్లు, ఒక వీధిలో మామిడి చెట్లు, ఒక వీధిలో మరో చెట్లు, ఇలా ఉంటే అప్పుడు నేను ఈ చెట్లన్నీ ఒక అతన్ని, ఈ కడియము అతన్ని, ఒక అతన్ని పిలిస్తే వచ్చాడు. అతను వస్తే నేను ఈ మొక్కలన్నీ నాటాలి, అవి పెంచే బాధ్యత 1 సంవత్సరం పాటు నీదే అని అగ్రిమెంట్ అయ్యి 1 సంవత్సరం పాటు మొత్తం ఒక 100 వేప చెట్లు, 50 నేరేడు చెట్లు, 50 మంచిగంధం ఏదో అంటారు కదా అటువంటి చెట్లు, ఇవన్నీ నాటించాను. అయితే బనారస్ హిందూ యూనివర్సిటీలో చౌరస్తా క్రాస్ రోడ్ వచ్చినప్పుడు మర్రి చెట్లు ఉన్నాయి అక్కడ. అందుకని ఇక్కడ కూడా క్రాస్ రోడ్లు వచ్చినప్పుడు ఒక 40 ఎన్నో మర్రి చెట్లు వేయించాను. అయితే ఇటువంటి అభిప్రాయాలు, ఇటువంటి అనుభవాలు చాలామంది వైస్ ఛాన్సలర్లకు ఉండవు. నేనేంటంటే మంచిదాన్ని మనం తెచ్చుకోవాలి. ఆ విధంగానే మనం విక్టోరియా మెమోరియల్ అని తాజ్ మహల్కి ధీటుగా కలకత్తాలో ఒక బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ చూసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ లాగా లోన, బయట విక్టోరియా మెమోరియల్లా ఉండాలని ఆ ఇంజనీర్కి చెప్పాను. నేను వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్లు కట్టే పని అంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఆఫీస్కి అప్పచెప్పి వాళ్ళని అరేంజ్ చేయమన్నాను, డిజైన్స్ ఇవన్నీ. అలాగే సరదాగా ముచ్చట పడతారు అని వాషింగ్టన్ వైట్ హౌస్ కూడా పెట్టండి, అది పెద్ద గొప్పదేం కాదు, ఏదో వైట్ హౌస్ అని పెట్టారు, అంచేత మనం కూడా అని నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి వైస్ ఛాన్సలర్ బిల్డింగ్ వైట్ హౌస్ మాదిరిగా కనీసం ఉండేలాగా, అంటే అటువంటి హౌస్ మద్రాసులో కూడా ఉంది. సో దాన్ని అక్కడ కాపీ. అలాగా మనం ఆంధ్ర యూనివర్సిటీ మన ఉమెన్స్ హాస్టల్ అప్పుడు 60 మంది పిల్లలకే ఎక్కడో డొనేషన్ ఇస్తే రాజమండ్రి దగ్గర వై జంక్షన్ దగ్గర ఉండేది హాస్టల్. 60 మంది ఏంటి, 600 మంది ఉండాలి ఆడపిల్లలు అని నేను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 600 మంది పిల్లలు ఉండటానికి పెద్ద హాస్టల్ ఒకేసారి కట్టేయండి, మళ్ళీ 2 సార్లు ఇన్స్టాల్మెంట్లు వద్దు, పైగా ఇక్కడ జిఎస్ఎల్ఆర్ అనే మంచి హాస్పిటల్ ఉంది, పిల్లలకి ఏమైనా ఇబ్బందులు వస్తే అక్కడ చేరటానికని దానికి దగ్గరగా ఉండే యూనివర్సిటీ కార్నర్లో ఉమెన్ హాస్టల్ పెట్టించాం. తర్వాత దానికి దూరంగా అసలు లేఅవుట్లు అయితే ఆ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఆపోజిట్గా ఉన్నాయి. వీటిని మనం బాయ్స్ గర్ల్స్ హాస్టల్ అనకూడదు, మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్స్ అనాలి. అంచేత బాయ్స్ హాస్టల్ని మొత్తం వాయువ్యంలో పెట్టమన్నాను. అంటే ఆగ్నేయంలోనేమో గర్ల్స్ ఉంటే వాయువ్యంలో బాయ్స్ హాస్టల్ పెట్టించారు. సో బాయ్స్ హాస్టల్ కూడా కనీసం ఒక 4,000 మంది ఉండాలి ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్లో. 1,000 మంది ఆడపిల్లలు, 4,000 మంది మగపిల్లలతో ఉంటేనే అది యూనివర్సిటీ అవుద్ది. యూనివర్సిటీ అంటే అర్థం ఏంటంటే విశ్వంలో ఉన్న అన్ని విషయాల గురించి చదువుకుని పరిశోధించి సమాజానికి బోధించే ఒక గ్రామం, అదొక సిటీ. అంచేత యూనివర్సిటీలో విద్యార్థులు, వాళ్ళకి పాఠాలు చెప్పే మాస్టర్లకి విద్యార్థులకి సదుపాయం ఉండటానికి అన్నీ కల్పించే అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉండాలి. అందరూ కూడా ఒకే చోట స్థిర నివాసం ఉండాలి. అందుకని బాయ్స్కి హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉండాలి. ఇటు సౌఖ్యం కల్పించి వాళ్ళ బాగోగులు చూసే రిజిస్ట్రారు, క్లర్క్లు వీళ్ళందరికీ నివాసాలు ఉండాలి. పాఠాలు చెప్పే మాస్టర్లకు కూడా ఉండాలి. పాఠాలు చెప్పే మాస్టర్లకి క్వార్టర్స్ ఇక్కడే ఉండాలి, వాళ్ళు ఇక్కడే ఉండి పిల్లలకి చెప్పాలి. అంతే అని ఎక్కడో పల్లెటూరులోనో ఎక్కడో సిటీలోనో సందుల్లోనో ఉంటే అక్కడున్న గొడవలు అవన్నీ వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ప్రశాంతంగా ఒక మంచి పార్కు లాగా, ఒక మంచి నగరంలాగా, ఒక మంచి విద్యాలయంలాగా ప్రపంచానికి సంబంధించిన అన్ని, జియాలజీ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి, పాలిటిక్స్ ఉండాలి, ఫిలాసఫీ ఉండాలి,
కాస్మాలజీ ఉండాలి. ఆ విధంగా మనం బయాలజీ, మెరైన్ ఇంజనీరింగ్, ఫార్మాలజీ, ఇటువంటి అన్ని రకాల సబ్జెక్టులు అక్కడ చదువుకోవాలన్నాడు. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశం ఎదుగుతున్న దేశం కాబట్టి ఇంకా సాంప్రదాయబద్ధమైన పురాతనమైన మూఢనమ్మకాలు ఉంటాయి కాబట్టి అంచేత హేతుబద్ధమైన విద్య కొనసాగించేదే విశ్వవిద్యాలయం. అంచేత ఈ విశ్వవిద్యాలయం అనేది పిల్లలకి ఒక రకమైన ఔన్నత్యం, ఎన్లైటన్మెంట్ అంటే మానసిక వికాసం కలిగించే స్థలం అయి ఉండాలి. ఆ విధంగా వాళ్ళు చదువుకున్న చదువులకి ఉద్యోగాలు రావాలి. అంతేకాకుండా బరువైపోకూడదు చదువు కాస్త తేలిగ్గా ఉండి అదొక సౌఖ్యమైనది అయి ఉండాలన్నమాట. అంచేత ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎడ్యుకేషన్ షుడ్ బి నాట్ ఓన్లీ ఎన్లైటనింగ్ but also it should be employable and it should be entertaining. That is the meaning of a university and education. Our education should be less burdened and more employable and enlightening and at the same time entertaining. ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. క్యాంపస్లో చూస్తే ఆహ్లాదకరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు వచ్చి నడవాలి, చూడాలి అనిపించేలాగా యూనివర్సిటీ ఉండాలి. అందుకోసం ముఖ్యంగా యూనివర్సిటీస్ కాలేజెస్లో ఎంప్లాయీస్ శాలరీస్ మీరు అంటారు కదా, ఒక్కోసారి కొంతమందికి ఎక్కువ స్కేల్తో ఉంటుంది, కొంతమంది తక్కువ స్కేల్తో, ఇద్దరు పనిచేసే వర్క్ ఈక్వల్గా ఉంటుంది. దానికి సంబంధించి ఏమంటారు? యూనివర్సిటీలో ప్రజల యొక్క ప్రభుత్వం అన్నప్పుడు ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుతో ఇక్కడ పాఠాలు చెప్పించే బాధ్యత ఆ స్టేట్ గవర్నమెంట్దే ప్రధానం. అంచేత స్టేట్ గవర్నమెంట్ అది పెంచి పోషిస్తుంది, అంటే ప్రజలే పెంచి పోషిస్తున్నారు కాబట్టి అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు మేము ప్రజల డబ్బు తింటున్నాం కాబట్టి మా బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి. అంతేకాకుండా అందరూ కూడా బాధ్యతతో ఉండాలి, చదువుకోవాలి. ఇందులో కొంతమందికి ఎక్కువ జీతాలు, కొంతమందికి తక్కువ జీతాల్లా ఉండకూడదు. మనం బయట శ్రామికులు, ప్రభుత్వోద్యోగులు, గొప్పవాళ్ళు, కలెక్టర్లు ఎంత జీతాలు తీసుకుంటున్నారు, కాంట్రాక్టర్లు ఎంత తీసుకుంటున్నారు, కూలీలు ఎంత తీసుకుంటున్నారు అనేది మనందరికీ తెలుసు. ఈ రోజున ఒక రైతు కూలీలు ఎంత కష్టంలో ఉన్నారు, రైతులు ఎంత కష్టంలో ఉన్నారు, దేశం ఎంత అభివృద్ధి సాధించిందో తెలియదు. అంచేత మనం ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ యొక్క సంక్షేమాన్ని కూడా మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీకి 2 అంచెలు ఉంటాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, 2 అకాడమిక్ సెనేట్ అని. సో అకాడమిక్ సెనేట్ అనే దాంట్లో రైతులే కాకుండా, మామూలు విద్యావేత్తలే కాకుండా పారిశ్రామికవేత్తలను కూడా కూర్చోబెట్టి విద్యార్థులకి, మన యువతకి ఎటువంటి సిలబస్లు బోధించాలి, ఏ పాఠ్యాంశాలు ఉండాలనేది ఒక 100 మందిని కూర్చోబెట్టి వాళ్ళతో ఒక్కొక్క సబ్జెక్టు 10 మందికి ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు స్వీకరించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలాగా, దేశం అభివృద్ధి చెందేలాగా పాఠ్యాంశాలని నిర్ణయించాలి. అది ఒకటి. ఇకపోతే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని ఒక 10-15 మంది ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే ఆదాయం ఎంత వస్తుంది, గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఫీజులు ఎంత పెట్టాలి అనేది వాళ్ళు నిర్ణయించాలి. ఇవన్నీ నడిపేయడానికి మనకు వైస్ ఛాన్సలర్ గారు ఉంటారు. ఆయనకి మనం ఈ డైరెక్షన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇవ్వాలి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్షన్ ఇచ్చేటప్పుడు ఎంప్లాయీస్కి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలనే దానికి ఒక వ్యవస్థను రూపొందించాలి. వాళ్ళ యొక్క ఇక్కడ ఇంటలెక్చువల్ లేబర్, మాన్యువల్ లేబర్, ఫిజికల్ లేబర్ ఇన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వాలి. అది చేత మన చట్టం ఒకే పని చేసే వాళ్ళకి భిన్నత్వంతో కూడిన జీతాలు ఇవ్వకూడదు. ఇది ఆదర్శవంతమైన సమాజానికి ఒక దిక్చూచిలా ఉండే యూనివర్సిటీల్లో విద్యార్థుల పట్ల కానీ, ఉద్యోగుల పట్ల కానీ వివక్షత ఉండకూడదు. ఈ సమాజం అన్ని కులాల సమాహారం. ఈ ఉద్యోగుల్లో అన్ని రకాల వాళ్ళు ఉండాలి. ఇది దేశంలో ప్రజల్లో మహా తెలివైన వాళ్ళు ఉంటారు, అంత తెలివిలేని వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరి సంక్షేమాన్ని, సమైక్యతని దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలు పనిచేయాలి. విశ్వవిద్యాలయం, ముఖ్యంగా అన్న విశ్వవిద్యాలయంలో భవనాల నిర్మాణం కానీ, రోడ్లు కానీ, లేకపోతే చెట్లు నాటడం, ఇదంతా కూడా చక్కని వాతావరణాన్ని నెలకొల్పారు మీరు. మీ లక్ష్యం ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే యూనివర్సిటీలు ఎలా ఉండాలి అనేటువంటి ఒక విజన్ ఉంటుంది కదా సార్, అదేంటి సార్ ఫైనల్గా? ఆదికవి అన్నయ్య యూనివర్సిటీ ఈ భారతదేశంలో ఉన్న యూనివర్సిటీల్లో ఒక యూనివర్సిటీ.
అయితే ఆ భారతదేశంలో యూనివర్సిటీలు ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ యూనివర్సిటీలు, రెండు ప్రైవేట్ యూనివర్సిటీలు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఏమిటంటే వాళ్ళు లాభాల కోసం విద్య బోధన చేస్తారు, అంతేగాని దేశాభివృద్ధి కోసం కాదు. దేశంలో ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేసేదే. అంచేత ఈ రోజున సాంకేతిక విద్య, వ్యాపార దృష్టితో కూడిన విద్య అక్కడ బోధన జరుగుద్ది. అంచేత వాళ్ళు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారో, ఎక్కువ ఇన్ఫర్మేషను, ఎక్కువ సాంకేతిక నైపుణ్యాలతో చేస్తారు. కానీ ఆదర్శమైన విలువలు కల వాటిని వాళ్ళు బోధించడానికి ముందుకు రారు. అంచేత యూనివర్సిటీ అనేది కేవలం సాంకేతిక విద్య, డాక్టర్లను తయారు చేయటం, ఇంజనీర్లు తయారు చేయటం, వ్యాపారస్తులను తయారు చేయటం, మేనేజర్లను తయారు చేయటమే కాదు, మానవ దృక్పథంతో, మానవ సంక్షేమంతో, దేశ ప్రగతికి, మానవ సౌఖ్యానికి క్రియేట్ చేసే మనుషులను అక్కడ తయారు చేస్తున్నాం. కాబట్టి మనం మానవీయమైన సబ్జెక్టులు అంటే హ్యుమానిటీస్ కూడా కొన్ని బోధించాలి. రోజుకి 4 గంటల విద్యాబోధన జరిగితే అందులో 1 గంట మానవత్వంతో, మళ్ళీ విలువలతో కూడిన పాఠ్యాంశాలు ఖచ్చితంగా ఉండాలి ఈ రోజున. అంటే అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలంటే పాత పద్ధతుల్లో కొంత 30% మార్చాలి. ఏమిటి, ఒక సిబిజెడ్ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ చదువుకునే వాళ్ళకి ఒక కష్టం అనుకుంటే అందులో ఒక సబ్జెక్ట్ మానేసి మామూలుగా BA హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్లో ఉన్న ఒక సబ్జెక్ట్ తెచ్చి ఒకటి తీసుకోమనాలి, అంతే. అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. అంటే కుర్రాడికి సౌఖ్యంగా ఉండాలంటే నేను BScలో ఒక సబ్జెక్ట్ 2 బోధించి 3వ సబ్జెక్టు మనం హ్యుమానిటీస్లో తీసుకోవాలి. కాదు, హ్యుమానిటీస్ వాళ్ళు చదువుతారు, హ్యుమానిటీస్ వాళ్ళు చాలా సౌఖ్యంగా ఉంటాయి, మానవీయం ఉంటాయి, కానీ వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవచ్చు. అందుకని వాళ్ళకి ఏం చేయాలంటే, ఒరే 2 సబ్జెక్టులు హిస్టరీ, ఎకనామిక్స్ చదువు, మిగిలిన పాలిటిక్స్ నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళి కామర్స్లో ఉన్న కంప్యూటర్స్ నేర్చుకో, అప్పుడు అక్కడ 4 సబ్జెక్టులు తీసుకో. అందుచేత 8 సబ్జెక్టులు ఏమో BAలో 2 కోర్సులు చేస్తాడు, 4 సబ్జెక్టులు వాళ్ళకి నచ్చిన దాంట్లో ఉద్యోగం వస్తుందన్న కోర్సులు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రతి డిగ్రీ కాలేజీల్లో కూడా మనం BScలో 2 కోర్సులు, ఒకటి BAలో 1 కోర్సు. ప్రతి డిగ్రీ కాలేజీలో BA చదువుకునే వాళ్ళకి 2 కోర్సులు BAలోవి, 1 కోర్సు కంప్యూటర్స్లోనో, లేకపోతే నేను BScలో పలానా కోర్సు తీసుకుంటానని అది చెప్పాలి. ఈ విధంగా మిక్స్ చేయాలి. డిగ్రీలు ఇస్తాం, అందులో డిగ్రీల్లో 60% ఒక కోర్సు అనుకుంటే మరొక 30% ఇంకొక కోర్సు. అయితే వీటిల్లో మనం ఇంగ్లీషు, తెలుగులు అనేవి కావాలి. ఎందుకంటే దేశం దాటి ఎల్లలకు బయటికి వెళ్తే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అలాగే స్వభాష నేర్చుకుంటే తొందరగా గుర్తు ఉంటుంది. కాబట్టి మాతృభాషలో విద్య బోధన ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ అనే కోర్సు కంపల్సరీగా చదవాలి, గ్రాడ్యుయేట్ కోర్స్ వరకు. దీనివల్ల వీళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. అంతేకాకుండా యూనివర్సిటీ డిగ్రీలు చేసే అందరికీ కూడా ముఖ్యంగా గ్రాడ్యుయేట్ కోర్సులో 3 సంవత్సరాల్లో ఒక డిగ్రీ BSc కానీ, BA కానీ, BCom కానీ చెప్తూ ఉండగా ఓ డిప్లొమా కోర్సు ఇంట్రడ్యూస్ చేయాలి. 3 సంవత్సరాల్లో 3 డిప్లొమాలు ఈవినింగ్ కోర్సులాగా 1 గంట పెట్టి వాళ్ళకి ఫ్రెంచ్లోనో, రష్యన్లోనో, జపనీస్లోనో ఒక ఫారిన్ లాంగ్వేజ్ పెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే వాడు ఇతర దేశానికి వెళ్ళడానికి వీలవుతుంది, వాడికి నచ్చింది తీసుకుంటాడు. లేకపోతే మనకు చెరువులు ఉన్నాయి, లేకపోతే చెరుకు తోటలు ఉన్నాయి, మనం ఏం చేయాలంటే డిప్లొమాలని పెట్టి అందులో వాళ్ళకి స్పెషలైజ్ చేయించాలి, BA చదువుకునే వాళ్ళకి. లేకపోతే మనం ఏదో కంప్యూటర్లు అన్నీ అనుకుంటున్నాం కానీ టైప్ చేయటం రావట్లేదు. ఒక లెటర్ చేయడానికి పూర్వం అరగంట, గంటలో 5, ఒక క్లర్క్ రోజుకు ఒక 6 ఉత్తరాలు టైప్ చేసేవాడు. కానీ ఇప్పుడు వీళ్ళు కట్ అండ్ పేస్ట్ చేస్తున్నారు కంప్యూటర్లో, అవన్నీ తప్పులతో వస్తున్నాయి, కొన్ని తేడాలు ఉంటున్నాయి. ఒక ఉత్తరం తయారు చేసి పేస్ట్ చేసి మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ చేసి ఈ విధంగా టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కంప్యూటర్ వల్ల. అంచేత టైపింగ్ కాలేజీల్లోనూ తర్వాత యూనివర్సిటీలు కూడా టైపింగ్ సెక్షన్ పెట్టాలి. కుర్రాళ్ళకి టైపింగ్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకోమన్నారు, అదొక డిప్లొమా. సో అంటే భాషల్లో డిప్లొమా, మనకి చెరువులు ఉన్నాయి, చేపల చెరువులు, అంచేత డిప్లొమా ఇన్ ఫిషరీస్ అని పెట్టి కుర్రోడు BA చదువుతాడు, సాయంత్రం 1 గంట ఫిషరీస్ నేర్చుకుంటాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళు మంచి ఉన్నత కుటుంబాల వాళ్ళు అయితే ఆ చేపల చెరువుల్లో మేనేజ్ చేసుకుంటారు. అంచేత సెల్ఫ్ ఎంప్లాయబిలిటీ ఉండాలి కుర్రాడికి. అంచేత గ్రాడ్యుయేట్ చదవకుంటే లోకజ్ఞానం తెలియదు. అంచేత ఈ రోజున సమాజంలో నేను గ్రాడ్యుయేట్ అని అంటున్నాం. గ్రాడ్యుయేట్ కోర్స్ చేసుకున్న వాళ్ళకి ఒక ప్రతినిధులు పంపడానికి MA
ఎమ్మెల్సీలు పంపడానికి అవకాశం భారత ప్రభుత్వం, రాజ్యాంగం ఇవన్నీ కల్పించినాయి. ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవన్నీ. అంచేత ఒక గ్రాడ్యుయేట్ అంటే లోకజ్ఞానం, భవిష్యత్తు పట్ల దృక్పథం కలిగి ఉండాలి. కాబట్టి ఇటువంటి డిప్లొమా కోర్సులు కూడా మనం డిగ్రీ కాలేజీల్లో పెట్టాలి. అక్కడ పెట్టకపోయినా మళ్ళీ అవే పీజీ స్థాయిలో యూనివర్సిటీలో కూడా ఉండాలి. విశ్వవిద్యాలయాలు విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని, విశ్వవిద్యాలయాల్లో విశ్వజనీన ఆలోచనలతో ముందుకు సాగాలని, ముఖ్యంగా విద్యార్థులకు ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని, విద్యార్థులకు ఉన్నతికి, వారి ఉద్యోగాలకు, ఉపాధికి అవకాశాలు కల్పించే నెలవుగా విశ్వవిద్యాలయాలు ఉండాలని ప్రొఫెసర్ జార్జ్ విక్టర్ గారు తెలియజేశారు. విశ్వవిద్యాలయం వారి ఆలోచనలు, ఆశయాలు తగినట్టుగా మరింత ముందుకు సాగాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజీవ్తో ఆనంద్, నన్నయనిస్టీ, రాజమండ్రి.